నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఇప్పుడు కొత్తగా ప్రదీప్ చిరుకూరి డైరెక్షన్లో ఒక మూవీలో నటిస్తున్నారు. అయితే దీన్ని ప్రస్తుతం NKR21 అని పిలుస్తున్నారు. అయితే నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఈ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ డెవిల్. అయితే డెవిల్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే డెవిల్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ అయ్యింది. అయితే డెవిల్ మూవీతో నందమూరి కళ్యాణ్ రామ్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే నందమూరి కళ్యాణ్ రామ్ గారు డెవిల్ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మూవీతో మన ముందుకు వస్తున్నారు. చూడాలి నందమూరి కళ్యాణ్ రామ్ గారికి ఈ మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే NKR21 మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది అశోక్ వర్ధన్ ముప్పు ఇంకా సునీల్ బులుసు. అలానే ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది ప్రదీప్ చిరుకూరి. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ పి అంజనేష్ లోక్నాథ్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది సాయి మంజరీకర్, నందమూరి కళ్యాణ్ రామ్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే NKR21 మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు సాయి మంజరీకర్ గారు. అయితే సాయి మంజరీకర్ గారు ఈ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ స్కంద. అయితే స్కంద మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే స్కంద మూవీతో సాయి మంజరీకర్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే సాయి మంజరీకర్ గారు స్కంద మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మూవీతో మన ముందుకు వస్తున్నారు సాయి మంజరీకర్ గారు. చూడాలి సాయి మంజరీకర్ గారికి ఈ మూవీతో ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే NKR21 మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ మూవీ మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ప్రస్తుతం ఈ మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీని 2025లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ మూవీతో సాయి మంజరీకర్ గారికి ఇంకా నందమూరి కళ్యాణ్ రామ్ గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.